హలో హాయ్ వెల్కమ్ టు పర్నికా మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 2B పెరాబోలాకు సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ 1 వీడియో అయిపోయింది, దాని యొక్క కంటిన్యూషన్ సెకండ్ వీడియో. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 1/2, 2 ఈజ్ వన్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఎ ఫోకల్ కట్ ఆఫ్ ద పెరాబోలా y² ఈక్వల్స్ టు 8x, ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ది అదర్ ఎక్స్ట్రిమిటీ. మీకు అర్థం అవడం కోసం ఫిగర్ డ్రా చేస్తే చూడండి. ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్, ఇది ఆరిజిన్. ఇలా పెరాబోలా ఉంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రిమిటీ పాయింట్ ఇచ్చేసాడు, దాన్ని నేను ఏ అనుకున్నా. ఏ ఈక్వల్స్ టు 1/2, 2 ఇచ్చాడు. తర్వాత ఇంకొక ఎక్స్ట్రిమిటీ అంటే అదే పెరాబోలా పైన ఇంకో పాయింట్ని బి అనుకుంటున్నా, x1 y1. ఈ పాయింట్ని నేను కనుక్కోవాలి. ఇక్కడ ఫోకస్ ఉంది. ఫోకస్ మనకు తెలుసు కదా, ఏంటిమా ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా ఇచ్చేసారు కదా, దాని నుంచి ఫోకస్ కనుక్కోవచ్చు కదా. గివెన్ పెరాబోలా, ఏంటి పెరాబోలా ఈక్వేషను? y² ఈక్వల్స్ టు 8x. ఇదే మోడల్లో ఉంది మా, y² ఈక్వల్స్ టు 4ax. దట్ ఇంప్లాయిస్ 4a ఈక్వల్స్ టు 8. దట్ ఇంప్లాయిస్ a ఈక్వల్స్ టు 4 1s 4 2s. a ఈక్వల్స్ టు 2 వచ్చింది. దేర్ఫోర్ ఫోకస్ ఏమవుతుంది మా? ఫోకస్కి ఫార్ములా ఏంటి? a, 0 దట్ ఈక్వల్స్ టు 2, 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎస్. ఎస్ ఇప్పుడు నాకేమొచ్చింది? 2, 0. వాళ్ళు ఏం కనుక్కోమన్నారు? ఇంకో ఎక్స్ట్రిమిటీ పాయింట్ లెట్ బి ఈక్వల్స్ టు x1, y1. ఏ ఈక్వల్స్ టు ఏమిచ్చారు? 1/2, 2. ఇలా ఉన్నప్పుడు స్లోప్ ఆఫ్ ఎస్ఏ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ ఎస్బి అనొచ్చా? స్లోప్ ఆఫ్ ఎస్ఏ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ ఎస్బి, అవునా? తర్వాత ఈ రెండింటికి స్లోప్స్ ఈక్వల్ అయితే ఆ రెండు ఈక్వేట్ చేసామనుకో మనకు ఆటోమేటిక్గా x1 y1 పాయింట్ వస్తుంది కదా. ఇంకొకటి, ఈ x1 y1 అనేది లైస్ ఆన్ ద పెరాబోలా కదా. b ఈక్వల్స్ టు x1, y1 లైస్ ఆన్ పెరాబోలా. అప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? y1² ఈక్వల్స్ టు 8x1. పెరాబోలా ఈక్వేషన్లో ఈ పెరాబోలా పైన x1 y1 ఉందంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అంటే y1² ఈక్వల్స్ టు 8x1 కదా. దట్ ఇంప్లాయిస్ x1 ఈక్వల్స్ టు ఏమవుతుంది మా? y1²/8. x1 ఈక్వల్స్ టు y1²/8. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు b ఈక్వల్స్ టు మనకేమవుతుంది? ఇది మళ్ళీ రాద్దామా. దేర్ఫోర్ b ఈక్వల్స్ టు ఏమవుతుంది మా మనకి? x1 అంటే y1²/8, y1. తర్వాత స్లోప్ ఆఫ్ ఎస్ఏ కనుక్కుంటున్నా. ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఎస్ఏ ఈక్వల్స్ టు, స్లోప్ ఆఫ్ ఎస్ఏ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి మా? స్లోప్కి ఫార్ములా y1 - y2 x1 - x2. y1 - y2 అన్నారు. అసలు ఎస్ వాల్యూస్ ఏంటి? ఎస్ ఏంటి? 2, 0. ఏ వాల్యూ ఏంటి? 1/2, 2. దీన్ని నేను x1 y1 అనుకుంటున్నా, దీన్ని x2 y2 అనుకుంటున్నా. మీ ఇష్టం, దేన్ని ఎలా అయినా అనుకోవచ్చు. y1 - y2 x1 1/2 x2 2. ఇక్కడ ఏమొస్తుంది? 2 డివైడెడ్ బై ఎల్సిఎం తీసుకుంటే కింద 1 - 2 2s 4 అంటే 2/4 - 1 ఎంత? 3 -3/2. ఇలాగే పెట్టుకుందామా. లేదంటే దీన్ని పైకి పంపించేసేయండి. ఏమవుతుంది? -3/2 పైకి వెళ్తే 2/3 అవుతుంది. మల్టిప్లై చేస్తే 4 -4/3. ఇది స్లోప్ ఆఫ్ ఎస్ఏ. ఇప్పుడు నాకేంటి? స్లోప్ ఆఫ్ ఎస్బి కనుక్కోవాలి. ఎస్బి అంటే సేమ్, ఇక్కడ ఏ బదులుగా దీన్ని x1 y1 కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి ఫార్ములా? సేమ్ y1 - y2 x1 - x2. y1 వాల్యూ ఏంటి మా? y1 మైనస్ y2 వాల్యూ 0 బై x1 వాల్యూ y1²/8 మైనస్ x2 వాల్యూ 2. ఎస్కి బీకి మా స్లోప్ కనుక్కుంటాండి. ఇది x1 y1, ఇది x2 y2. ఈ రెండింటికి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసా. ఓకేనా? ఇప్పుడు డౌట్ లేదు కదా. y1 ఇక్కడ కూడా ఎల్సిఎం 8 తీసుకోండి. y1² - 8 2s 16 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 8 y1 డివైడెడ్ బై y1² - 16, అవునా?
ఇక్కడ ఇలా పారాబోలాలో స్లోప్ ఆఫ్ ఎస్ఏ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ ఎస్బి ఆల్రెడీ రాసా కదా, అంటే ఈ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చా. 8y1 డివైడెడ్ బై y1 స్క్వేర్ మైనస్ 16 ఈక్వల్స్ టు -4/3. అవునా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, సింప్లిఫై చేద్దాం. ఇక్కడ చూడండి 4 1s 4 2s. ఇప్పుడు మల్టిప్లై చేయండి, ఈజీగా ఉంటుంది. 3 2s ఎంత 6. 6y1 ఈక్వల్స్ టు -y1 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని ఇటు సైడ్కి పంపిస్తున్నాను. పంపించేసేయండి, ఏమవుతుంది y1 స్క్వేర్ ప్లస్ 6y1 ప్లస్ 16 ఇటు సైడ్కి వస్తే -16 ఈక్వల్స్ టు 0. ఏంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు సాల్వ్ చేయడం తెలుసు. ఎలా సాల్వ్ చేస్తాం, ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని మల్టిప్లై చేయండి. -16y1 స్క్వేర్, దీనికి ఫ్యాక్టర్స్ 8 2s రాయొచ్చా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఒకదానికి మైనస్ రాయాలి, ఇంకో దానికి ప్లస్ రాయాలి. దేనికి మైనస్ దేనికి ప్లస్, ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంది, అంటే పెద్ద నెంబర్కి ప్లస్ సింబల్, మైనస్ సింబల్ చిన్నదానికి. ఇప్పుడు చూడండి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే దీన్ని రావాలి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలి. చెక్ చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 8 2s 16, y1 ఇంటూ y1 స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. 8 - 2 ఎంత 6y1. సరిపోయిందా. ఈ మిడిల్ టర్మ్ బదులుగా ఈ రెండు టర్మ్స్ రాసుకోండి. y1 స్క్వేర్ మైనస్ 2y1 ప్లస్ 8y1 మైనస్ 16 ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లో y1 కామన్ తీస్తే y1 మైనస్ 2 ప్లస్ 8 కామన్ తీస్తే y1 మైనస్ 2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నాకు ఏమొచ్చిందమ్మా, y1 మైనస్ 2 ఇంటూ y1 మైనస్ 2 కామన్ తీసా, ఇక్కడ ఏం మిగిలింది y1, ఇక్కడ ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు సపరేట్ చేస్తున్నాం. ఒకటి వచ్చి y1 మైనస్ 2 ఈక్వల్స్ టు 0, ఇంకొకటి వచ్చి y1 ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు y1 ఏమొచ్చినట్టు 2, ఇక్కడ y1 ఏమొచ్చింది -8. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి x1 వాల్యూ కావాలి కదా నాకు. x1 అంటే ఏంటి, y1 స్క్వేర్ బై 8 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. x1 ఈక్వల్స్ టు y1 స్క్వేర్ బై 8, దట్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ ఎంత 4/8, 4 1s 4 2s. x1 ఎంత వచ్చింది 1/2. దేర్ఫోర్ x1 కామా y1 ఏమవుతుంది 1/2 కామా 2. ఇంకొక పాయింట్ చూద్దాం, ఇక్కడ ఏమవుతుందో చెక్ చేయండి. x1 ఈక్వల్స్ టు y1 స్క్వేర్ బై 8, దట్ ఈక్వల్స్ టు -8 హోల్ స్క్వేర్ బై 8. -8 హోల్ స్క్వేర్ అన్న 8 కదా, 8 8s 8 8 క్యాన్సిల్, x1 ఈక్వల్స్ టు 8. దేర్ఫోర్ x1 కామా y1 ఈక్వల్స్ టు 8 -8. కానీ ఇక్కడ చూడండి ఆల్రెడీ 1/2 2 అనేది ఒక పాయింట్ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు, అంటే ఇంకో పాయింట్ మనకేమొచ్చింది 8 -8. దేర్ఫోర్ అదర్ ఎక్స్ట్రిమిటీ b ఈక్వల్స్ టు x1 y1 దట్ ఈక్వల్స్ టు 8 -8. ఇదొక్కటే మన ఆన్సర్. ఇది ఆల్రెడీ వాడే ఏగా ఇచ్చేసాడు కాబట్టి ఇది మనకు వచ్చిన ఆన్సర్, ఇది బి. ఓకేనా, అర్థమైందా. ఏం చేసాము మళ్ళీ ఒక్కసారి చూద్దామా. ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఏ వాల్యూ కనుక్కుంటాం, దాని ద్వారా మనకు ఫోకస్ వస్తుంది. ఫోకస్ ఏంటి a, 0 కదా. తర్వాత b x1 y1 అనుకున్నాం, దిస్ లైస్ ఆన్ పారాబోలా కాబట్టి x1 ఈక్వల్స్ టు y1 స్క్వేర్ బై 8, దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. మళ్ళీ స్లోప్ ఆఫ్ ఎస్ఏ కనుక్కున్నాం, ఫార్ములా తెలుసు కదా, y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. అలాగే స్లోప్ ఆఫ్ ఎస్బి కనుక్కున్నాం. స్లోప్ ఆఫ్ ఎస్ఏ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ ఎస్బి. ఎందుకని, దీస్ ఆర్ ద ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఏ పారాబోలా లైస్ ఆన్ ది అదర్ సైడ్. ఆ రెండు స్లోప్స్ని ఈక్వల్ చేసి సాల్వ్ చేస్తే రెండు వాల్యూస్ వచ్చాయి. ఒకటి చూస్తే నథింగ్ బట్ ద క్వశ్చన్ y1/2 2. దేర్ఫోర్ ద అదర్ ఎక్స్ట్రిమిటీ ఈస్ b, దట్ ఈక్వల్స్ టు 8 -8. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆన్ ది పారాబోలా y² ఈక్వల్స్ టు 2x హూస్ ఫోకల్ డిస్టెన్స్ ఈస్ 5/2. ఫోకల్ డిస్టెన్స్ ఇచ్చారు, పారాబోలా ఈక్వేషన్ ఇచ్చారు. y² ఈక్వల్స్ టు 2x. ఇదే మోడల్ ఉంది మా, y² ఈక్వల్స్ టు 4ax, అంటే 4a ఈక్వల్స్ టు 2. a ఈక్వల్స్ టు ఏమవుతుంది 2/4, దట్ ఈక్వల్స్ టు 1/2. 2 1s 2 2s. దేర్ఫోర్ a ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 1/2. తర్వాత ఏమన్నారు, కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ది పారాబోలా. లెట్
point on the parabola B. Let point on the parabola BP x1, y1 అందం. ఈ పాయింట్ లైస్ ఆన్ ది parabola కదా, అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా? అంటే y1 స్క్వేర్ ఈక్వల్స్ టు 2x1 అవునా. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫోకల్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు? 5/2. ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంటి మా ఫార్ములా? x1 ప్లస్ ఏ ఈక్వల్స్ టు 5/2. అంటే x1 ఈక్వల్స్ టు ఏమవుతుంది? 5/2 మైనస్ ఏ వాల్యూ ఎంతమా? 1/2. అంటే ఏమొచ్చినట్టు? 5 - 1 4/2. 2 1s 2 2s. అంటే x1 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 2. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా? y1 స్క్వేర్ ఈక్వల్స్ టు 2 × 2. అంటే y1 స్క్వేర్ ఈక్వల్స్ టు 4. అప్పుడు y1 ఈక్వల్స్ టు ఏమవుతుంది? +or -√4. దట్ ఈక్వల్స్ టు +or -2. అంతేనా? therefore p ఈక్వల్స్ టు x1, y1 దట్ ఈక్వల్స్ టు 2, 2 or 2, -2. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఆర్ కాదు అని రాసుకోండి, ఓకేనా. ఇక్కడ ఏంటంటే y² ఈక్వల్స్ టు 4ax మోడల్లో ఉంది. ఏ తెలుసుకున్నాం. ఫోకల్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? x1 ప్లస్ ఏ. అక్కడ x1 వచ్చేసింది. పాయింట్ పి లైస్ ఆన్ ది పారాబోలా కదా, అంటే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. x ప్లస్లో x1, y ప్లస్లో y1 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆల్రెడీ x1 వాల్యూ 2 అని తెలుసు, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే y1 వాల్యూ వచ్చేసింది. therefore పాయింట్ పి ఆన్ ది parabola is 2, 2 and 2, -2. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దామా. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అండ్ యాక్సిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ parabola. ఇచ్చిన paraboలాకి వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అన్నీ రాయాలంట. రాసేద్దామా. ఇచ్చిన ఈక్వేషన్ చూడండి, ఇదే మోడల్లో ఉంది. y² ఈక్వల్స్ టు 4ax, అంటే 4a ఈక్వల్స్ టు 16, 4 4s అంటే a ఈక్వల్స్ టు ఎంత? 4. ఇప్పుడు వర్టెక్స్ ఏమవుతుందమ్మా? 4ax మోడల్లో ఉంటే వర్టెక్స్ ఆటోమేటిక్గా ఏంటి? 0, 0. ఫోకస్ s ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా? a, 0 అంటే 4, 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటిమా? x ప్లస్ a ఈక్వల్స్ టు 0 కదా, అంటే x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా ఏమ్మా? ఇది y² ఈక్వల్స్ టు 4ax మోడల్లో ఉంటే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుంది? y ఈక్వల్స్ టు 0. అంతే, ప్రాబ్లం అయిపోయింది. చూడండి, ఇది ఈ మోడల్లో ఉంటే ఏ వాల్యూ కనుక్కున్నాం. వర్టెక్స్ ఎలాగో ఇలా ఉంటే 0, 0. s ఈక్వల్స్ టు ఏమైంది? 4, 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ప్లస్ a ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y ఈక్వల్స్ టు 0. ఇదే మోడల్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేద్దామా. ఇంట్లోనే సెకండ్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, x² ఈక్వల్స్ టు -4y. ఇదే మోడల్లో ఉంది. x² ఈక్వల్స్ టు -4ay కదా, అంటే -4a ఈక్వల్స్ టు -4. -4 క్యాన్సిల్, therefore a ఈక్వల్స్ టు 1. ఓకే, అప్పుడు వర్టెక్స్ ఏమవుతుందమ్మా? x² ఈక్వల్స్ టు 4ay కూడా వర్టెక్స్ ఏంటి? 0, 0. అలాగే ఫోకస్ ఈక్వల్స్ ఏంటి? 0, a. అంటే ఏ వాల్యూ ఎంత? 1. ఓకేనా? 0, 1 మైనస్ ఏ కాదమ్మా, ప్లస్ ఏ. ఓకేనా? 0, 1. వర్టెక్స్ ఉంది, ఫోకస్ ఉంది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్కి ఏంటి ఫార్ములా? x² ఈక్వల్స్ టు 4ay. ఈ మోడల్లో ఉంటే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది? y - a ఈక్వల్స్ టు 0. అంటే y - 1 ఈక్వల్స్ టు 0. అంతే. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుందో మనకి? ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఇలా x² ఉంటే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏంటి? x ఈక్వల్స్ టు 0. అంతే, ప్రాబ్లం అయిపోయింది. x² ఈక్వల్స్ టు -4ay మోడల్లో ఉంది. ఏ వాల్యూ రాసాం? ఫోకస్ రాసాం, వర్టెక్స్ రాసాం, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ రాసాం, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ రాసాం. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? 3x² - 9x + 5y - 2 ఈక్వల్స్ టు 0. దీనికి కూడా మనము వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ కనుక్కోవాలి. ఎలా చేద్దాం? x² ఉంది అంటే ఎక్స్లో ఒక సైడ్, మిగతావన్నీ ఒక సైడ్. 3x² - 9x ఒక సైడ్ రాసుకోండి, +5y ఇటు సైడ్కి వెళ్తే -5y, -2 ఇటు సైడ్కి వెళ్తే +2. తర్వాత ఇక్కడ నాకు
3 కామన్ తీసేయండి. నాకు ఎలా రావాలి? ఎక్స్కి ఏ కాన్స్టెంట్ వాల్యూస్ ఉండకూడదు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 3s 9x 3 3s 9x ఓకేనా. మైనస్ 5y ప్లస్ 2 ఆల్రెడీ చెప్పా 3 ఎక్కడ ఏ వాల్యూస్ ఉండకూడదని. ఆ 3తో అక్కడ డివైడ్ చేసేయండి. ఏమవుతుంది ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ఈక్వల్స్ టు మైనస్ 5y ప్లస్ 2/3 ఓకేనా. తర్వాత మళ్ళీ ఇది ఏ మోడల్లో రావాలి మనకు? టోటల్ ఈక్వేషన్ ఎలా ఉండాలి? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4a ఇంటూ వై మైనస్ కే రావాలి కదా. అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మోడల్లో రావాలి. అక్కడ ఏముంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x. ఇదే మోడల్లో ఉంది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఉంటే మనము ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మోడల్లో రావడం కోసం 10th నేర్చుకున్నాం కదా. హాఫ్ బి బై ఏ హోల్ స్క్వేర్ని రెండు సైడ్స్ యాడ్ చేయాలి. హాఫ్ బి బై ఏ హోల్ స్క్వేర్ వాల్యూ హాఫ్ ఇంటూ బి వాల్యూ ఎంత? -3. ఏ వాల్యూ ఎంత? 1 హోల్ స్క్వేర్. మీరు 10th నేర్చుకోకపోతే ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు నేర్చుకోండి. ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఉండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మోడల్లో రావడం కోసం హాఫ్ బి బై ఏ హోల్ స్క్వేర్తో రెండు సైడ్స్ యాడ్ చేస్తాము. 3 స్క్వేర్ ఎంత? 9. 2 స్క్వేర్ ఎంత? 4. అంటే యాడింగ్ 9/4 ఆన్ బోత్ సైడ్స్. యాడింగ్ 9/4 ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ యాడ్ చేయండి. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 9/4 ఇక్కడ మైనస్ 5y ప్లస్ 2/3 ప్లస్ 9/4 ఓకేనా. తర్వాత దీన్ని సాల్వ్ చేయండి. ఇదే మోడల్లో ఉంది. ఏ స్క్వేర్ ఇది బి స్క్వేర్ అనుకుందాం. ఇది -2 ఇంటూ ఏ బి. చూడండి ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2ab. 2 క్యాన్సిల్ 3x సరిపోయిందా. ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. 5/3 అలాగే రాసుకుందాం. -5/3 ప్లస్ 2/3 ప్లస్ 9/4 ఉంది కదా. ఈ రెండింటిని మాత్రం సాల్వ్ చేద్దాం. ఇక్కడ రఫ్లో చేస్తున్నాం. 2/3 ప్లస్ 9/4 ఎల్సిఎం ఎంత? 4 3s 12 4 2s 8 9 3s 27 అవునా. ఓకేనమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ 4 2s 8 9 3s 27 27 ప్లస్ 8 ఎంత? 35/12 ఓకేనా. ఇది ఏ మోడల్లో ఉంది ఇప్పుడు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 5y/3 ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది నాకు? 35/12. ఇక్కడ కూడా అంతే. y మైనస్ కే రావాలి కదా. అంటే వైకి ఉన్న కాన్స్టెంట్ని కామన్ తీసేయండి. ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 5/3 కామన్ తీస్తున్నా. 5/3 పోతే ఇంకేముంది ఇక్కడ? y మైనస్ 7 5s 35 కదా. కింద 4 3s 12 ఓకేనా. అర్థమైందమ్మా. 5/3 కామన్ తీసా. 7 5s 35 4 3s 12 సరిపోయిందా. ఇప్పుడు ఇదే మోడల్లో ఉంది. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4a ఇంటూ వై మైనస్ కే సరిపోయిందా. ఇప్పుడు therefore vertex equals to h comma k that equals to 3/2 comma 7/4. ఫోకస్ కి ఫార్ములా ఏంటి మా? h comma k minus a. h 3/2 k minus a వాల్యూ k minus a. k వాల్యూ ఎంత? 7/4 మైనస్ a వాల్యూ అంటే ఇక్కడ 4a ఈక్వల్స్ టు మైనస్ 5/3 వచ్చింది నాకు. అప్పుడు ఏ కావాలంటే ఏమవుతుంది? 4 మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. -5/4 3s 12. ఏ వాల్యూ ఎంత? -4a అనుకునేద్దాం. అప్పుడు ఇక్కడ మైనస్ సింబల్ తీసుకునే పని ఉండదు. ఏ ఈక్వల్స్ టు ఎంత? 5/12. k మైనస్ ఏ అంటే ఏమవుతుంది? 7/4 మైనస్ 5/12. అర్థమైందమ్మా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా వచ్చి నేను ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -4a ఇంటూ వై మైనస్ కే తీసుకున్నాం. అంటే 4a వాల్యూ ఎంత? 5/3. ఏ వాల్యూ ఏమవుతుంది? 5/12. ఇప్పుడు ఫోకస్ ఏంటి? k మైనస్ ఏ. 7/4 మైనస్ 5/12 ఎల్సిఎం ఏంటి? 12. అప్పుడు ఏమవుతుంది? 4 3s 7 3s ఎంత? 21. 21 మైనస్ 5. 21లో 5 పోతే ఎంత? 11. 11లో 5 పోతే 5 అదొకటి 6. 16/12 క్యాన్సిల్ చేయండి.
4 3 is 12, 4 4 is అంటే మనకి ఎంత వచ్చింది 4/3. ఫోకస్ వచ్చేసిందా. ఇంకా నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటి? y minus k minus a equals to 0. y minus k value ఎంతమా 7/4 minus a value ఎంత 5/12 equals to 0. LCM తీసేసుకుందామా. 12 LCM తీసుకోండి, ఏమవుతుంది అప్పుడు? LCM తీసుకోండి, ఏమవుతుంది అప్పుడు? 12y minus 7 3s 12 కదా, సారీ 4 3s 12 కదమ్మా, అంటే ఆ 3తో మల్టిప్లై అవుతుంది. 7 3s 21 minus 5 equals to 0. దీన్ని సాల్వ్ చేయండి, ఏమవుతుంది? 12y minus 21 plus 5 ఎంత 26 ఈక్వల్స్ టు 0. ఈ 12 డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 0 × 12 0 అయిపోయింది. ఇప్పుడు ఈ రెండిట్లో 2 కామన్ దీనా 6y minus 2 1s 2 3s ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమైందమ్మా 6y minus 13 ఈక్వల్స్ టు 0. అలాగే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ కావాలి కదా. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏంటి? x minus h ఈక్వల్స్ టు 0. x minus h వాల్యూ ఎంత 3/2. ఎల్సిఎం తీసుకోండి, ఏమవుతుంది? 2x minus 3 ఈక్వల్స్ టు 0. డివైడెడ్ బై 2 0 × 2 0 అయిపోతుంది. అంతేనా? మన ప్రాబ్లం అయిపోయింది. యాక్సిస్ ఏమొచ్చిందమ్మా మనకు 2x minus 3 ఈక్వల్స్ టు 0. అంతే, ఇక్కడితో మనకు ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసాము మళ్ళీ ఒక్కసారి చూద్దామా. చూడండిమా, ఇచ్చిన ఈక్వేషను ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇదే మోడల్ రావాలి. x minus h హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4a × y minus k. అలా రావడం కోసం ½ b/a హోల్ స్క్వేర్తో రెండు సైడ్స్ని యాడ్ చేద్దాం. అప్పుడు ఇది x minus h హోల్ స్క్వేర్ మోడల్లో ఉంది. ఇటు సైడ్ని కూడా y minus k రావాలి కాబట్టి కాన్స్టాంట్ వాల్యూస్ ఏమన్నా ఉంటే కామన్ తీస్తే ఇది ఎలా వచ్చింది? x minus h హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -4a × y minus k. ఈ మైనస్ ఉంది, తర్వాత 4a వాల్యూ 5/3 అయింది, a వాల్యూ 5/12 అయింది. వర్టెక్స్ ఏంటి? h, k. h వాల్యూ 3/2, k వాల్యూ 7/4. అలాగే ఫోకస్కి ఫార్ములా ఏంటి? h, k minus a. సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 వచ్చింది. ఓకేనా? అలాగే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వచ్చి y minus k minus a ఈక్వల్స్ టు 0. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎంత వచ్చింది? 6y minus 13 ఈక్వల్స్ టు 0. అలాగే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ వచ్చి x minus h ఈక్వల్స్ టు 0. h వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది? 2x minus 3 ఈక్వల్స్ టు 0. దీంతో మనకి పారాబోలాకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కొత్త వీడియోలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.